సింహరాశి వారికి నమస్కారం. ఈరోజు నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పబోయే విషయం చాలా ముఖ్యమైంది. సింహరాశివారు సహజంగానే మీరు ధైర్యవంతులు, గౌరవాన్ని కాపాడుకునేవారు, ఎవరికీ తలవంచని స్వభావం కలవారు. కాని ఎంత బలహీన సింహమైనా వెనక నుండి వచ్చే ద్రోహాన్ని ముందుగానే గుర్తించలేకపోతే జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే ఈరోజు సింహరాశివారి జీవితంలో కనిపించే 3 ద్రోహుల గురించి వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ చుట్టూ ఉన్న కొంతమంది నిజస్వరూపం మీకర్థమవుతుంది. వీడియో మొదలుపెట్టే ముందు మా ఛానల్ని ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి. అలాగే మీ రాశి సింహరాశి అయితే కామెంట్ బాక్స్లో జై సూర్యదేవా అని తప్పకుండా టైప్ చేయండి. ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు మెండుగా మీకు తోడుగా ఉంటాయి. అయితే సింహరాశి వారికి మొదటి ద్రోహి ఎవరో తెలుసా? మిమ్మల్ని ఎక్కువగా పొగిడే వ్యక్తి. అవును, ఎప్పుడూ మీ ముందు మీరు గొప్పవారు, మీరు లేకపోతే ఎవరూ లేరు, మీలాంటివారు ఎవరూ లేరు అని మాట్లాడే వ్యక్తిని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే నిజమైన అభిమాని మీ ఎదుగుదలను చూసి సంతోషపడతాడు. కాని తప్పుడు పొగడ్తలు చేసే వ్యక్తి మీ నమ్మకాన్ని గెలుచుకుని తర్వాత మీ బలహీనతలు తెలుసుకుని వాటిని ఉపయోగించుకుంటాడు. సింహరాశివారు గౌరవాన్ని ఇష్టపడతారు. అందుకే ఎవరైనా తమను గౌరవిస్తున్నట్లు నటిస్తే త్వరగా నమ్మే అవకాశముంటుంది. ఇదే చోట చాలామంది మోసపోతారు. మీ దగ్గర పనులు చేయించుకోవాలి, మీ పరిచయాలు ఉపయోగించుకోవాలి, మీ పేరు వాడుకోవాలి అనుకునేవారు మొదట పొగడ్తలతో దగ్గరవుతారు. తర్వాత మీరు అవసరం లేకపోతే మెల్లిగా దూరమవుతారు. ఇలాంటి వ్యక్తిని ఎలా గుర్తించాలంటే, మీరు కష్టంలో ఉన్నప్పుడు అతను మీ పక్కన ఉంటాడా లేదా చూడండి. మీ విజయ సమయంలో మాత్రమే కనిపించి సమస్యల సమయంలో కనపడకపోతే అతను నిజమైన వ్యక్తి కాదు. ఈ విధంగా మీ ద్రోహి ఎవరో మీరు గుర్తించవచ్చు. ఇప్పుడు రెండవ ద్రోహి గురించి చెప్పే ముందు కామెంట్ బాక్స్లో మీరు ఎప్పుడైనా ఇలాంటి వ్యక్తిని చూసారా లేదా చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. సింహరాశివారికి రెండవ ద్రోహి మీ విజయాన్ని చూసి నవ్వుతూ లోపల అసూయపడే వ్యక్తి. బయట మీకు స్నేహితుడిలా కనిపిస్తాడు, కాని మీ అభివృద్ధిని చూసి లోపల బాధపడతాడు. మీరు ఏదైనా కొత్త పని మొదలు పెడితే చూద్దాం, అది అంత ఈజీ కాదు, నువ్వు చెయ్యలేవు అని మీలో సందేహాన్ని పెడతాడు. ఇలాంటి వ్యక్తి మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని తగ్గించటానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే సింహరాశివారు ధైర్యంగా ముందుకు వెళ్తే పెద్ద స్థాయికి చేరగలుగుతారు. అది చూసి తట్టుకోలేనివారు మీ అడుగులను ఆపాలని చూస్తారు. మీరు ప్లాన్ చెప్పగానే డిస్కరేజ్మెంట్ ఇచ్చే వ్యక్తి ఉంటే అతన్ని జాగ్రత్తగా గమనించండి. ఈ రకమైన వ్యక్తి చాలాసార్లు దగ్గరి పరిచయం ఉన్నవాడే అవుతాడు. ఎందుకంటే దూరంలో ఉన్నవాడు మీపై అంత ప్రభావాన్ని చూపలేడు. దగ్గరలో ఉన్నవాడే మీ నిర్ణయాలపై ప్రభావాన్ని చూపగలుగుతాడు. అందుకే సింహరాశివారు తమ కలలను అందరికీ చెప్పకూడదు. పనులు పూర్తయిన తర్వాత ఫలితాలు చూపటమే మంచిది. మీ బంధువుల్లో కాని, దగ్గరి స్నేహితుల్లో కాని, లేదా ఊరికే మీ ఇంటికి వచ్చి వెళ్లే వ్యక్తుల్లో కాని ఇటువంటి వ్యక్తి ఉండే అవకాశముంటుంది. కాబట్టి ఆ వ్యక్తి ఎవరో గుర్తించి అటువంటి వ్యక్తులను దూరం పెట్టడం చాలా ముఖ్యం. ఇక మూడవ ద్రోహి గురించి చెప్పే ముందు ఒక చిన్న విషయం. ఈ వీడియో చూస్తున్న ప్రతి సింహరాశివారు తమలోని శక్తిని గుర్తించాలి. మీరు పడిపోయినా మళ్లీ లేచే శక్తి మీలో ఉంది. అందుకే ఇప్పటివరకు ఎవరైనా మోసం చేసినా కాని ఇప్పుడు మీరు బాధపడకండి, అది ఒక పాఠం మాత్రమే అని గుర్తించండి. ఇప్పుడు సింహరాశివారికి అత్యంత ప్రమాదకరమైన మూడవ ద్రోహి గురించి చెప్పబోతున్నాను. మీ రహస్యాలను తెలుసుకొని తర్వాత వాటిని మీపై వాడే వ్యక్తి. మొదట చాలా కేరింగ్గా ఉంటాడు, మీ సమస్యలు వింటాడు, మీ పర్సనల్ విషయాలు అడుగుతాడు, మీరు బాధలు ఉన్నప్పుడు మిమ్మల్ని ఓదారుస్తాడు. అలా మీ యొక్క నమ్మకాన్ని సంపాదిస్తాడు. తర్వాత ఒకరోజు మీ మాటలనే మీకు వ్యతిరేకంగా ఉపయోగిస్తాడు. మీరు చెప్పిన విషయాలను ఇంకొకరితో చెబుతాడు, మీ బలహీనతలను బయటపెడతాడు. ఇటువంటి వ్యక్తి చాలా ప్రమాదకరం. ఎందుకంటే సింహరాశివారు బయటకు స్ట్రాంగ్గా కనిపించినా కాని హృదయంలో ఎంతో సున్నితంగా ఉంటారు. నమ్మిన వాళ్లచేత మోసం జరిగితే ఎక్కువగా బాధపడతారు. అందుకే ప్రతి ఒక్కరితో పర్సనల్ విషయాలు పంచుకోకండి. ప్రతి చిరునవ్వు నిజమైంది కాదు అని గుర్తించండి. ప్రతి దగ్గరైన వ్యక్తి మనసుకు దగ్గరైనవాడు కాదు. కొంత దూరం, కొంత జాగ్రత్త జీవితంలో మీకు చాలా అవసరం. ఇప్పుడు మీరు అడగవచ్చు, ఈ 3 ద్రోహుల నుండి ఎలా బయటపడాలి అని. మొదటిది, మీ మనస్సును నమ్మండి. సింహరాశివారికి లోపల ఒక స్ట్రాంగ్ సెన్స్ ఉంటుంది. ఎవరో ఫేక్గా ఉన్నారని చాలాసార్లు ముందే అనిపిస్తూ ఉంటుంది. ఆ ఫీలింగ్ని మీరు ఇగ్నోర్ చేయకండి. అంటే గమనించండి. మీ మనస్సు ఏం చెబుతుందో గమనించి ఆ వ్యక్తి గురించి మనసు ఎప్పుడూ కూడా నెగిటివ్గా మీకు చెబుతున్నట్లయితే
అటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తనను సూక్ష్మంగా పరిశీలించండి. ఇక రెండవది, మీ యొక్క ప్లాన్స్ని అందరికీ చెప్పకండి. నిశ్శబ్దంగా పనిచేయండి. విజయం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రపంచం చూస్తుంది. కాబట్టి మీరు ముందే అందరికీ చెప్పేస్తే ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ద్రోహులు ఎవరైతే ఉన్నారో ఆ పని జరగకుండా అడ్డుపడటం, ఆ పనిలో ఆటంకాలను సృష్టించటం, మీరు చెయ్యాలి అనుకున్న పనిని ఎదుటి వ్యక్తులకు చెప్పి ఆ పనికి అడ్డుగా నిలవటం లాంటి పనులు చేస్తారు. కాబట్టి ఎవరితోనూ మీ యొక్క ప్లాన్స్ని ముందుగా చెప్పకండి. ఇక మూడవది, గౌరవించేవారిని గౌరవించండి. మిమ్మల్ని అవసరాలకు ఉపయోగించేవారిని మాత్రం దూరం పెట్టండి. అంటే ఎవరైతే మిమ్మల్ని గౌరవిస్తున్నారో అటువంటి వ్యక్తులను గౌరవించండి, కాని గౌరవిస్తున్నట్లుగా నటిస్తూ మిమ్మల్ని అవసరాలకి యూజ్ చేసుకునే వారిని మాత్రం దూరం పెట్టండి. ఇక నాల్గవది, ఎమోషనల్ డెసిషన్స్ ని తగ్గించండి. కోపంలో, బాధలో, ఒంటరితనంలో ఎవరినైనా సరే వెంటనే నమ్మకండి. మీరు కోపంగా ఉన్నప్పుడు కాని, బాధగా ఉన్నప్పుడు కాని, ఒంటరితనంగా ఉన్నప్పుడు కాని ఇతరులను ఈజీగా నమ్మే అవకాశాలు ఉంటాయి. కాని ఈ పొరపాటు అస్సలు చేయకండి. ఇక ఐదవది, మీ సమయాన్ని విలువైన వారికి మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే సింహరాశివారికి సమయం చాలా విలువైంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, ప్రతి ఒక్కరూ ద్రోహులు కాదు, మంచి మనుషులు కూడా ఉంటారు. కాని మంచివాళ్లను గుర్తించాలంటే చెడువాళ్లను గుర్తించటం ముందుగా నేర్చుకోవాలి. సింహరాశివారు సహజ నాయకులు. మీరు పడిపోవటానికి కాదు, ఎదగటానికే పుట్టారు. కొంతమంది ద్రోహులు మీ మార్గంలోకి రావచ్చు, కాని సింహం దారిలో కుక్కలు మొరిగినంత మాత్రాన అది అడుగు ఆపదు. అదేవిధంగా మీరు కూడా ఆగకండి. ఈ మధ్య కాలంలో మీ జీవితంలో ఎవరైనా దూరమై ఉంటే, ఎవరైనా అసలు రంగు చూపించి ఉంటే అది దేవుడి సంకేతం కూడా కావచ్చు. మీ చుట్టూ ఉన్న నకిలీ వ్యక్తులను తొలగించి నిజమైన మార్గంలో మిమ్మల్ని నడిపించటానికి జరిగిన సంఘటన కావచ్చు. ఇక ముందు నుంచి మీరు చేయాల్సింది ఒకటే, తక్కువ మాటలు ఎక్కువ పని, తక్కువ నమ్మకం ఎక్కువ పరిశీలన, తక్కువ కోపం ఎక్కువ స్థిరత్వం. ఇలా చేస్తే సింహరాశివారిని ఎవరూ ఆపలేరు. ఈ వీడియో ఇక్కడ చూసే ప్రతి ఒక్క సింహరాశివారు కామెంట్ బాక్స్లో నేనే సింహం అని టైప్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. సింహరాశివారికి ఇంకొక గొప్ప విషయం ఇప్పుడు చెప్పాలి. చాలాసార్లు ద్రోహులు మన జీవితంలోకి రావటం శాపం కాదు, అది పరీక్ష. ఎందుకంటే ఎవరు నిజమైనవారు, ఎవరు నటిస్తున్నవారు అనేది తెలుసుకునే అవకాశం అదే. సింహరాశివారు హృదయపూర్వకంగా అందరినీ చూసే స్వభావం కలవారు. అందుకే కొంతమంది ఆ మంచితనాన్ని ఉపయోగించుకోవాలని చూస్తారు. కాని ఒక్కసారి సింహం కళ్ళు తెరిస్తే తిరిగి ఎవరూ దగ్గరకు రాలేరు. మీరు గమనించాల్సిన మరొక వ్యక్తి ఉన్నాడు. మీ దగ్గర ఉన్నప్పుడు చాలా వినయంగా ఉంటాడు, కాని మీరు లేని చోట మీ గురించి వేరేలా మాట్లాడతాడు. ఇలాంటివారు రెండు ముఖాలు కలవారు. ముందు నవ్వు, వెనక నింద, ముందు స్నేహం, వెనక అసూయ. వీరిని గుర్తించటం చాలా అవసరం. ఎందుకంటే వీళ్ళు నేరుగా దాడి చెయ్యరు, మెల్లిగా మీ యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తారు. సింహరాశివారు గౌరవంతో బ్రతికేవారు. అందుకే మీ పేరును చెడగొట్టే వారిని అస్సలు సహించకండి. ఒకసారి వారికి వార్నింగ్ ఇవ్వండి. మారకపోతే పూర్తిగా దూరం పెట్టండి. ఎందుకంటే విషం ఉన్న పాత్రలో నీళ్లు పోసినా అది మంచిదవదు. అలాగే చెడు మనసున్న వ్యక్తి దగ్గర మంచి ప్రవర్తన చూపినా ప్రయోజనం తక్కువే. ఇప్పుడొక రహస్యమైన విషయం, సింహరాశివారిని చాలామంది బయటకు స్ట్రాంగ్ అని అనుకుంటారు, కాని మీ మనస్సు చాలా సాఫ్ట్గా ఉంటుంది. మీరు ప్రేమిస్తే నిజంగా ప్రేమిస్తారు, నమ్మితే పూర్తిగా నమ్ముతారు. అందుకే మోసం జరిగితే మీకు బాధ ఎక్కువగా ఉంటుంది, కాని అదే బాధ మీ బలంగా మారుతుంది. ఎందుకంటే ఒకసారి పాఠం నేర్చుకున్న సింహం మళ్లీ అదే పొరపాటు చెయ్యదు. ఈ వీడియో చూస్తున్న సింహరాశివారు కామెంట్స్లో నేను జాగ్రత్తగా ఉంటాను అని టైప్ చేయండి. మీలోని శక్తి మేల్కొంటుంది. ఇప్పుడు మీ జీవితంలో మంచి కాలం ఎలా మొదలవుతుందో చెప్పాలి. ముందుగా నకిలీ వ్యక్తులు దూరమవుతారు. తర్వాత మీలో క్లారిటీ వస్తుంది. ఎవరు మనవారు, ఎవరు ప్రయోజనం కోసం వచ్చినవారు అన్నది మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత మీ పని వేగంగా సాగుతుంది. ఎందుకంటే చెడు కంపెనీ పోయిన తర్వాత మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతమైన మనసుతో తీసుకున్న నిర్ణయాలు విజయానికి దారితీస్తాయి. చాలామంది సింహరాశివారు ఒక పొరపాటును చేస్తూ ఉంటారు. ఒంటరిగా ఉండకూడదని ఎవరినో ఒకరిని దగ్గర చేసుకుంటారు. ఇది ప్రమాదకరం. ఒంటరిగా ఉండటం కష్టం కావచ్చు, కాని తప్పుడు వ్యక్తితో ఉండటం ఇంకా కష్టం. అందుకే కొంతకాలం ఎలోన్గా ఉండాల్సి వచ్చినా బాధపడకండి. అది ఫ్యూచర్లో సరైన మనుషులను కలిపే దారి కూడా కావచ్చు. ఇప్పుడు మీకు 3 శుభ సూచనలు చెబుతున్నాను. మొదటిది, మీకు గతంలో దూరమైన ఒక అవకాశం మళ్లీ రావచ్చు. అది జాబ్ కానీ, బిజినెస్ కానీ, రిలేషన్షిప్ క్లారిటీ కూడా కావచ్చు. ఈసారి మీరు తెలివిగా నిర్ణయం తీసుకుంటారు. ఇక రెండవది,
మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వాళ్ళు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపడే సమయం వస్తుంది. నిశ్శబ్దంగా పనిచేసిన సింహం యొక్క గర్జన ఒక్కసారి వినిపిస్తుంది, కాని ఆ శబ్దం అందరికీ వినిపిస్తుంది. ఇక మూడవది, మీ కుటుంబంలో కానీ లేదా మీ యొక్క పర్సనల్ లైఫ్లో కానీ ఒక మంచి మార్పు కనిపిస్తుంది. చాలా కాలంగా టెన్షన్గా ఉన్న విషయం సద్దుమణుగుతుంది. ఇక ఇప్పుడు ఒక ముఖ్యమైన పరిహారం. ప్రతిరోజు ఉదయం సూర్యుడికి నమస్కారం చేయండి. సింహరాశి వారికి సూర్యశక్తి చాలా ముఖ్యమైంది. ఉదయం లేవగానే 2 నిమిషాలు సూర్యుడి వైపు చూసి కృతజ్ఞత చెప్పండి. మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆదివారం రోజు ఒక చిన్న దీపం వెలిగించండి. మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. పెద్ద పెద్ద పూజలు అవసరం లేదు, నిజమైన మనస్సు ఉంటే చాలు. ఇక మరొకటి, మీ గది, మీ పనిచేసే ప్రదేశం ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. చిందరవందరగా ఉన్న చోట మనసు కూడా ప్రశాంతతగా ఉండదు. సింహరాశి వారికి ప్రశాంతమైన వాతావరణం చాలా మంచిది. ఇప్పుడొక హెచ్చరిక కూడా ఉంది. కోపంతో తీసుకునే నిర్ణయాలను తగ్గించండి. మీ కోపం సరైన చోట ఉపయోగిస్తే శక్తి, తప్పు చోట ఉపయోగిస్తే నష్టం. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొడితే వెంటనే రియాక్ట్ అవ్వకండి. వారిని జాగ్రత్తగా గమనించండి. చాలాసార్లు మీ నిశ్శబ్దమే మీకొక విజయంగా మారుతుంది. చివరిగా సింహరాశి వారికి చెప్పాల్సిన విషయం ఏంటంటే, మీరు ఓడిపోరు. ఆలస్యం కావచ్చు, పరీక్షలు రావచ్చు, మోసాలు ఎదురవ్వవచ్చు, కాని చివరికి గెలుపు మీవైపే వస్తుంది. ఎందుకంటే మీరు పడిపోతే మళ్లీ లేచే రాశి. సింహరాశి జాతకులారా, ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో జై సింహరాశి అని టైప్ చేయండి. మీ రాశికి సంబంధించి ఇంకా ఎటువంటి సమాచారం కావాలో కూడా కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి. మరో శక్తివంతమైన వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ధైర్యంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మీ విలువను గుర్తుంచుకోండి. మీ సమయం దగ్గరలోనే ఉంది. జై సూర్యదేవ.